యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా. ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచున. ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపలా కాస్తున్నారో ఇదే అధికారులు స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారబ్బా. ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్లారు. కానీ 2024లో ఏం జరిగింది? అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది. ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం, ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు బయటికి అడుగుపెట్టి ప్రజాప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు. ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు. అంతెందుకు ఫేస్బుక్ లో అయ్యా ఇది అన్యాయమని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు. నేను ఈరోజు మీ ముందర నుంచి ఉంటున్నా. ఆనాడు నా పైన 23 కేసులు పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన 23 కేసులు ఉండదు. కానీ అదే మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం 23 కేసులు పెట్టారు. అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివెందులకు వెళ్తే అనిత గారి పైన కూడా SC/ST కేసు పెట్టారు. ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. యంగ్ డైనమిక్ అట్ హార్ట్. పులి ఆనాడు ప్రజల తరపున పోరాడితే అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు. కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు. మాకు మీరు అండగా నిలబడ్డారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటికి వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అందుకే మాలో కసి పెరిగింది. సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గతంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఈ రోజు 4000 రూపాయలు ప్రతి నెల ఇంటికెళ్లి అందిస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. వికలాంగులుంటే 6000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా తల్లికి వందనం, అన్నదాత